జాను, అందరూ నీకోసమే చూస్తున్నారు. ఇక్కడేం చేస్తున్నావు? కిందికి వెళ్దాం రా. నీతో కొంచెం మాట్లాడాలన్నయ్య. అంతా ఓకేనా? ఏమో అన్నయ్య, తెలియడం లేదు. ఏమైంది? అది కిషోర్. కంగ్రాచులేషన్స్ రోహిత్, యు ఆర్ సెలెక్టెడ్. ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తా. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మా. నన్నా, ఏమైందిరా ఇంటర్వ్యూ? వచ్చింది. నిజంగానా? ఏవండి, చిన్నాకి జాబ్ వచ్చిందంట. చిన్న, చాలా హ్యాపీ న్యూస్ చెప్పావురా. నాకు తెలుసురా నువ్వు అనుకుంటే జాబ్ వచ్చేస్తుందని. ఎప్పుడు నన్నా జాయినింగ్? ఇంకా తెలీదమ్మా. సరేనన్నా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ సినిమాలు వీడియోలు అంటూ తిరగొద్దు నన్నా. వచ్చిన జాబ్ని చక్కగా చేసుకొని హ్యాపీగా ఉండురా. పెద్ద పెద్ద కోరికలు మనలాంటి వాళ్ళకి ఉండకూడదు నన్నా. రే, ఎంతసేపు అయిందిరా వచ్చి? అన్న ఒక సిగరెట్ ఇవ్వు. ఫోన్ లిఫ్ట్ చేశాడా? నీ ఫోన్ ఇవ్వు. Calling is either switched off or not reachable at the moment. Please try. ఎంత? 5 లక్షలు రా. 5 లక్షలా? 2 రోజుల్లో పెళ్ళి. ఇప్పుడెందుకమ్మా కిషోర్ గురించి? ఇంకా పెళ్ళికి 2 రోజులే ఉంది కాబట్టి. నాకేం అర్థం కావట్లే. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? కిషోర్ కావాలన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు అసలు? వాడు నీకు సెట్ అవ్వడానిక బ్రేకప్ కూడా చెప్పేశావు. మరేంటి సడన్గా? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని వాడి గురించి ఆలోచిస్తున్నావు. నీకన్నా అర్థమవుతుందా? అబ్బా, చాలా బాగా చేశాడు. ఇంకా ఎన్ని రోజులు ఇలా? మన పెళ్లి కోసం ఏం ఆలోచించావు? కొంచెం ఓపిక పట్టొచ్చుగా. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది. అదే అడుగుతున్నాను, నీకు అర్థం కావడం లేదు. మా ఇంట్లో నాపై చాలా ప్రెజర్ ఉంది. నాకు మా అమ్మకి ప్రతిరోజు ఇదే గొడవ. ఎవరికైనా వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తా ఉంటుంది. 5 లక్షలా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అసలు ఎవరేంటో తెలియకుండా నువ్వు ఎలా ఇచ్చావు? పాస్ చేస్తాడనుకున్నాను రా. ఫెయిల్ అయ్యానని అమ్మకు తెలిస్తే బాధపడుతుందని. నాన్న లేకపోయినా చాలా కష్టపడి పెంచిందిరా. ఏదో వీటి మేనేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడేమో వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. వాడు నీకు సెట్ అవ్వడు జాను. నాకెందుకో నువ్వు రాంగ్ డెసిజన్ తీసుకున్నావు అనిపిస్తుంది. ఏ రోజు మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు? ప్రతిరోజు ఏదో గొడవ అవుతూనే ఉంది. ఇంకా తనని కోరి పెళ్లి చేసుకున్నావంటే
చివరికి జీవితాంతం గొడవలే మిగులుతాయి. నేనంటే ఇష్టం అన్నప్పుడు ఎందుకని నేను అడగలేదు, కానీ ఇప్పుడు ఇష్టం లేదు అని అంటున్నాను. దానికి కారణం నేను అడగలేను. నేను ఎంత ప్రేమిస్తున్నానో ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ అసలు ఏం చూసి నవ్వుతాను? ఇది నేను తీసిన షార్ట్ ఫిలిం. చూస్తావు బాబు? పర్లేదు. పర్లేదు బాబు, ఒకసారి చూడు, చాలా బాగా తీశాడు. తీసుకో బాబు, పర్లేదు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? జాబ్ చేయి. ఏమైనా జాబ్ చేస్తే మా ఇంట్లో మా అమ్మని ఎలా అయినా ఒప్పిస్తా. అమ్మ ఏదో జాబ్ కూడా చూసిందంట కదా. సర్టిఫికెట్స్ పట్టుకొని మావయ్య దగ్గరికి వెళ్ళమందిరా. మావయ్య ఏదో జాబ్ చూసి ఉంచాడంటరా. హలో అన్నా. ఏయ్, ఎక్కడున్నావురా? 5 లక్షలు తీసుకుని ఇప్పటి వరకు అసలు లేదు, వడ్డీ లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఇలాంటి వాళ్ళకి ఇంటికి వస్తే గానీ మాట వినర్రా. అన్నా అన్న ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తా అన్నా. ఇంటికి మాత్రం వద్దన్నా. ఒక్క 2 days అన్నా, ఎలాగోలా ఇచ్చేస్తానన్నా. ప్లీజ్ అన్నా. 2 రోజులు లేదా ఇంటి దగ్గరికి కలుస్తా. సరే అన్నా. నాన్న వస్తున్నా. అన్నయ్య, మేము గొడవ పడినా మా గొడవల్లో ప్రేమే ఉంది. గొడవ పడినా తనకి దూరం అయితే అవ్వలేను అన్నయ్య. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. నిన్నడిగే కదా పెళ్లి ఓకే చేసింది. ఎవరు తీశారో కానీ చాలా బాగా తీశారు బాబు. ఆ వీడియో తీసింది నేనే అండి. నువ్వా? డైరెక్టర్ రోహిత్ అని ఉంటుంది. నువ్వేనా? ఎంత బాగా ఎలా తీసావు బాబు, చాలా బాగా తీసావు. ఇంత ఇలా నవ్వి చాలా సంవత్సరాలు అయింది. చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు బాబు. నీతో ఒక్క ఫోటో. టూ ఇయర్స్ ఆగావు, ఈ ఒక్క ఇయర్ ఆగు, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఫస్ట్ వాడికి ఇవ్వాల్సిన 5 లక్షల గురించి ఆలోచించు. అమ్మని ఈజీగా మేనేజ్ చేయొచ్చురా. నమ్ముతుంది కదా అని అబద్ధం చెప్పుకుంటూ వెళ్ళానురా. ఇప్పుడు నిజం చెప్తే అమ్మ తట్టుకోలేదురా. అది అర్థమవుతుందా నీకు? అందరికీ ఏం సమాధానం చెప్తావు? అసలు నాన్నకి ఏం చెప్తావు? అసలు నేను ఏం చేస్తున్నా, ఏం చేద్దాం అనుకుంటున్నా? అమ్మ, ప్రియా, సెటిల్మెంట్, పెళ్ళి, సినిమా, అందరూ ఏమనుకుంటారు? Calling is either switched off or not reached. ఎలాగోలా ఇచ్చేస్తానన్నా. ప్లీజ్ అన్నా. వాడు నీకు సెట్ అవ్వడు జాను. జాను, ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే లైఫ్ ఇప్పటి వరకు అబద్ధమే చెప్పాను. ఎప్పుడన్నా నిజం చెప్పని. ఇంకోసారి ఆలోచించరా. అమ్మ తట్టుకోలేదు.
కానీ అది నీకు తెలిసిన రోజున నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే అన్నీ దాటుకుని నా దగ్గరికి వస్తావు. నిజంగానే జాబ్ రాకపోతే నన్ను వదిలేస్తావా? ఈ క్షణం దాటితే ఇంకెప్పుడు వాడు నాకు దక్కడు. ఇప్పుడు కూడా నేనే ఎగకపోతే నష్టపోయేది నేనే అన్నయ్య. నాన్న చనిపోయినప్పుడు అమ్మ తట్టుకోగలిగిందిరా. అర్థమయ్యేలా చెప్తాను. అలా ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు? ఇప్పటి వరకు అబద్ధమే చెప్పాయి, ఇప్పుడైనా నిజం చెప్పండి. నేను వెళ్తున్నా అన్నయ్య, తన దగ్గరికి కాదు, కిషోర్ నాకు కావాలి అని నాన్నకు చెప్పడానికి. ప్రతి ఒక్కరి జీవితంలో కంటికి కనబడని ఒక సన్నని దారం లాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆ క్షణం మనం ఏ దారిని ఎంచుకున్నామన్న నిర్ణయం మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అలాంటి దారి ఎంచుకోవాలంటే మనల్ని మనం దాటి రావాలి. తప్పో ఒప్పో ఫలితం ఎలా ఉన్నా సరే నిర్ణయం అయితే మనదే అయి ఉండాలి. దాటుదాం ఆ సన్నని దారాన్ని.